వైసీపీ వ్యతిరేకమైనటువంటి వలసలు ఏవైతే ఉన్నాయో టీడీపీలోకి జంప్ అవుతూ ఉన్నారు. దీనివల్ల టీడీపీ పార్టీకి కానీ క్యాడర్ కానీ దెబ్బతినే అవకాశం ఉందా? ఇప్పుడు స్థానిక రాజకీయ పరిస్థితులు అంటే ఇప్పుడు నియోజకవర్గాల్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ క్యాడర్ ఉంటారు. పార్టీ ఆటుపోట్లలో పార్టీకి అండగా నిలబడిన క్యాడర్ ఉంటారు. వాళ్ళతోటి సమన్వయంతో సర్దుబాటు చేసుకొని పార్టీలోకి చేరికలు వస్తే ఏ పార్టీ అయినా పర్వాలేదు. అది ఇప్పుడు ఎట్లా అంటే మీకు వైసీపీ పార్టీలోకి మన తెలుగుదేశంలో గెలిచిన 4 శాసనసభ్యులు ఆ పార్టీలో ఫిరాయించడం జరిగింది. ఆ ఫిరాయించిన నేపథ్యంలో గుడివాడలో గన్నవరంలో ఎదురైన పరిస్థితి చూసాం మనం. ఆల్రెడీ అక్కడ గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నుంచి కంటెస్టింగ్ క్యాండిడేట్ యార్లగడ్డ వెంకటరావు గారు ఉన్నాడు. తర్వాత అతని మీద గెలిచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వలభనేని వంశీ ఇవాళ వైసీపీలోకి ఫిరాయించడం జరిగింది. సో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే అభ్యర్థిగా వెంకటరావు గారు ఓడిపోయినా కానీ తన పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికార పార్టీకి చెందిన నాయకుడిని అని చెప్పని ఫీల్ అయ్యే పరిస్థితి లేకుండా తన మీద ఓడిపోయిన ప్రత్యర్థి, తన మీద నెగ్గిన ప్రత్యర్థి ఇవాళ మళ్ళీ తిరిగి తమ పార్టీలోకి వచ్చేటప్పటికి అక్కడ వాళ్ళకి ఎదురైన సఫికేషన్ చూసాం మనం. చివరికి అది చిలికి గాలివానలాగా మారి అది సర్దుబాటు కూడా కాని పరిస్థితిలో అక్కడ అప్పటికే దుట్టా రామచంద్రరావు గారు అని చెప్పని వైసీపీలో ఇంకొక సీనియర్ నాయకుడు ఉన్నారు. వారి మధ్య అది పొసగని పరిస్థితి అయిపోయి చివరికి యార్లగడ్డ వెంకటరావు గారు వైసీపీ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయి తెలుగుదేశం పార్టీలో చేరిన తీరు చూసాం. ఇదే పరిస్థితి తెలుగుదేశం పార్టీకైనా వర్తిస్తుంది. అంటే ఇవాళ ఆల్రెడీ 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొంటా అదే సందర్భంలో ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న నిర్బంధాలు, ఒత్తిడులు, గృహ అరెస్టులు, కేసులు వీటినన్నింటినీ తట్టుకొని పార్టీలోనే లాయల్గా కొనసాగుతున్న క్యాడర్ ఉంటారు. నిన్నటి వరకు వారితో ప్రత్యర్థులుగా ఉండి వారితోటి సమాంతర రాజకీయం నడుపుతా ఇవాళ తమ పార్టీలోకి వస్తున్న సందర్భంగా మొట్టమొదటి స్థానిక నాయకుల మధ్య ఆ సమన్వయం పెంపొందించాల్సిన బాధ్యత పార్టీ నాయకత్వం మీద ఉంటుంది. ఎన్నికలు ఇంకొక 3-4 నెలల్లో ఉన్నాయి. ఈ 3-4 నెలల్లో ఉన్నప్పుడు అంటే పార్టీ బలోపేతం దిశగా కొన్ని నిర్ణయాలు చేయాల్సిన సందర్భం ఉత్పన్నమైనప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలహీనంగా ఉంది, క్యాడర్ అక్కడ బలహీనంగా ఉందని భావించినప్పుడు పార్టీ నాయకత్వం ముందు చూపుతోటి కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు మొట్టమొదటిగా ఇల్లు చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇంటర్నల్గా ఉండవల్లి శ్రీదేవి గారు లేకపోతే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇట్లా రకరకాలకు సంబంధించిన వీళ్ళందరూ అక్కడి నుంచి ఇటు జంప్ అవుతూ ఉన్నారు. సో ఇవన్నీ బలం చేకూరుద్దంటారా లేకపోతే మైనస్కి వెళ్ళుద్దంటారా? అదే చెప్తున్నా నేను. ఇప్పుడు మొట్టమొదటగా కొత్త పాత ఈ క్యాడర్ల మధ్య ఒక సమన్వయం, ఎమోషనల్ కనెక్టివిటీ బిల్డప్ చేయాల్సిన బాధ్యత పార్టీ నాయకత్వం మీద ఉంటుంది. అట్లాగే స్థానిక నాయకుల మధ్య కూడా పొరపచ్చాలు లేని ఆ సర్దుబాటు ధోరణి ప్రదర్శించి తీరాల్సిన అవసరం ఉంటుంది. ఆల్రెడీ టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రతిపక్షంలో ఉండి అక్కడ పోరాడుతూ ఉన్న ఇన్ఛార్జీలు ఉంటారు. తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు. ఈ ఇద్దరి మధ్య సమన్వయం సాధించాల్సిన బాధ్యత నాయకత్వం మీద ఉంటుంది. అట్లా కాకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి గేట్లు తెరిచేసిన పక్షంలో 100% ఆ క్లాష్ ఏర్పడటం సహజం. అది ఏ పార్టీలో అయినా సహజమే అది మీకు. ఎందుకంటే మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూసాం మనం. కేసీఆర్ గారి నాయకత్వంలో వివిధ పార్టీల నుంచి చాలా మందిని ఫిరాయింపు చేసుకోవడం జరిగింది. ఆ ఫిరాయింపులు చేసుకున్నా కూడా గ్రామీణ ప్రాంత నియోజకవర్గాల్లో ఆ సర్దుబాటు ధోరణి లేని పర్యవసానం అక్కడ 2019 తర్వాత ఆ పార్టీలో ఫిరాయించిన చాలామంది శాసనసభ్యులు మొన్న జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. అంటే అక్కడ సమన్వయం సాధించలేకపోయారు. పాత కొత్తల మధ్య ఆ అంతరం అలాగే కంటిన్యూ అయిన పర్యవసానం ఎన్నికలు సమీపించే కొద్దీ వీళ్ళకి అక్కడ నాన్ కోఆపరేషన్ ఎదురైంది. ఆ ఎదురైన పర్యవసానం ఎన్నికల్లో 12 మంది శాసనసభ్యులు పోటీకి నిలబడితే 9 మంది ఓడిపోవడం జరిగింది. తర్వాత 2019కి ముందు తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ నుంచి ఫిరాయించిన 23 శాసనసభ్యుల్లో ఒక్క గొట్టిపాటి రవికుమార్ గారే తిరిగి మళ్ళీ నెగ్గటం జరిగింది. మిగిలిన అందరికందరూ 22 మంది ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఏంటంటే అక్కడ మొట్టమొదటిగా అది ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి ఫిరాయించినా సరే ఈ ఫిరాయింపులు అనేది వాళ్ళకి గుదిబండగా మారిన పక్షంలో 100% ఆ ఫిరాయింపులు చేసుకోవటం మూలన తనైతే కొత్త సమస్యలు పరిష్కరించుకునే ఓర్పు, సహనం అంత టైం కూడా లేదు ఇప్పుడు. మొత్తం కలుపుకున్న 3-4 నెలల కాలం. కాబట్టి ఏంటంటే అది ఏడాది అడ్వాంటేజ్గా మారితే పర్వాలేదు, అదనపు బలంగా మారితే పర్వాలేదు, వీళ్ళకి అదనపు ప్రయోజనం సిద్ధించే దిశగా అడుగులేస్తే పర్వాలేదు. కానీ కొత్త సమస్యలు తెచ్చిపెట్టే విధంగా ఇప్పుడు కొత్త పంచాయతీలకు దారితీసే విధంగా ఉన్నప్పుడు 100% అవి అటువంటి ఫిరాయింపులు మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైనా అంతిమంగా న్యాయ నిర్ణేతలు ప్రజలు.
ఒక ప్రభుత్వాన్ని గెలిపించాలి అన్నా ఓడించాలి అన్నా అవును. ఆ నిర్ణయాధికారం ప్రజల చేతిలో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో ఆ పాలనా తీరుతోటి ప్రజలు కనుక విసిగి వేశారుండి తెలుగుదేశం పార్టీని గెలిపించాలి అని చెప్పని ఒక స్పష్టత కూడిన నిర్ణయం తీసుకొని ఉంటే ఆ రోజు ఈ ఫిరాయింపుల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండానే తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారు. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీని కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది అని చెప్పనే అభిప్రాయంతో ప్రజలు ఉన్నప్పుడు వందల మంది ఫిరాయింపులు చేసినా కానీ ఆ రోజు ప్రజలు ఒక నిశ్చాప్రాయానికి వచ్చుంటే వైసీపీ పార్టీని గెలిపిస్తారు. ఇవాళ ఈ 4 సంవత్సరాల 6 నెలల 15 రోజుల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు చూసినప్పుడు 100కి 100 పాళ్ళు ప్రధాన ప్రతిపక్షంగానే తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్గా ఉంది. ఆ ఉన్న పరిస్థితులు పరిణామాలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి రాజకీయాల్లో ఎటు గాలి దోలితే అటువైపు ఫిరాయించడానికి వాళ్ళ రాజకీయ నాయకులు కూడా సిద్ధపడుతున్నారు కాబట్టి నిన్నటి వరకు అధికారం చలాయించినా ఇప్పుడు చలాయిస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్నా ఆ పార్టీ కన్నా కూడా ప్రతిపక్షానికి రేపు ప్రాస్పెక్టివ్గా పరిస్థితులు అనుకూలించే విధంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ వైపు ఫిరాయింపులు జోరు అందుకుంటా ఉన్నాయి. వైసీపీ నుంచి చూసుకున్నట్లయితే 11 మంది ఇప్పుడు వాళ్ళు తేల్చిన లెక్కలో కొంతమంది ఇంకా ఎక్కువ ఉన్నారు. 20 మంది దాకా ఎంపీలు, తర్వాత 30 మంది దాకా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, తర్వాత ఇంకొక 15-20 మందిని కొత్త వాళ్ళకి, లేదా ఒక 30 మందికి కొత్త వాళ్ళకి, ఇట్లా అంతా టోటల్ ప్రక్షాళన జరుగుతుంది. మరి ఈ ప్రక్షాళన జరుగుతున్న క్రమంలో అక్కడ ఎవరైతే వాళ్ళు వద్దనుకున్న వాళ్ళందరూ ఇటు జంప్ అయితే మరి రేపొద్దున అది ఇంకో దానికి దారి తీయదని అంటారా? అంటే ఒకటి వాస్తవం, ఇప్పుడు మనం అంటే రైతువారి భాషలో మాట్లాడుకుంటే తూర్పారు పట్టడం చూస్తాం కదా మనం. అవును. ఆ తూర్పారు పట్టినప్పుడు ఏమవుద్ది, గట్టి గింజలు ఒక దగ్గర రాసి పడితే తప్పాతాలు మొత్తం గాలివాటంగా కొట్టుకుపోవటం జరుగుద్ది. ఇవాళ వైసీపీ పార్టీ తూర్పారు పడుతుంది. ఆ తూర్పారు పట్టే ప్రాసెస్లో ఏమవుద్ది, వాళ్ళకి అక్కర్లేని సరుకు దూరంగా వెళ్ళిపడుతుంది. ఆ దూరంగా వెళ్ళిపడ్డ సరుకు ఎప్పుడైనా ఎవరికైనా తప్పాతాలే. అది వైసీపీ పార్టీకి తప్పాతాలైంది, తెలుగుదేశం పార్టీకి గట్టిధాన్యం కాదు. వాళ్ళకి అక్కర్లేని సరుకు తెలుగుదేశం పార్టీకి అక్కడికి వచ్చే సరుకు కూడా కాదు. కాబట్టి ఏంటంటే మొట్టమొదటిగా ఇవాళ 4 సంవత్సరాల 6 నెలల 15 రోజుల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతంగా ఉంది అనుకున్నా వీళ్ళందరూ కలిపి సమిష్టి బాధ్యతవే. వైఫల్యం చెందింది, ఇవాళ ప్రజాకంటకంగా మారింది, ప్రజలు ఇవాళ పార్టీ పట్ల దూరంగా జరుగుతున్నారన్న భావన ప్రజల్లో కలిగినా దానికి వీళ్ళందరూ సమిష్టి బాధ్యులే. అంతేగాని నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఆహా ఓహో బ్రహ్మాండం బజగోవిందని చెప్పని పొగిడిన ఎమ్మెల్యేలు ఇవాళ ఆయన డిజోన్ చేసుకోగానే ఈరోజు ప్రతిపక్షం గుర్తుకొస్తే ఇవాళ వీళ్ళందరూ కలిసే కదా అసెంబ్లీలో భువనేశ్వర్ గారిని రాజకీయాలకు సంబంధం లేని మహిళను కూడా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన రోజు బల్లల్లో చరుస్తా ఇది తప్పు అని చెప్పని గొంతెత్తి మాట్లాడిన ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా? మనం చేస్తున్న తప్పు, మనం రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయటం తప్పు అని చెప్పని ఎవరైనా మాట్లాడారా? ఇన్నిసార్లు కరెంటు బిల్లు పెంచడం తప్పు అని ఎవరైనా మాట్లాడారా? ఇవాళ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని పరిస్థితుల్లో రాష్ట్రానికి ఏర్పడటం అని చెప్పని ఎవరైనా మాట్లాడారా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన డీబీటీ ద్వారా నేను సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరుస్తున్నాను, ఇది నా ఘనత అని ఎట్లా చెప్పుకుంటున్నాడో ఆయన వైఫల్యాలకు కూడా ప్రభుత్వ పరంగా ఆయన బాధ్యుడు. అదే సందర్భంలో ఆయన్ని అనుసరిస్తూ వచ్చిన ఆయన పార్టీ తరఫున గెలిచి ప్రజాప్రతినిధులుగా ఉన్న ప్రతి శాసనసభ్యుడు కూడా బాధ్యుడే. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేకతకు మూట కట్టుకుంటున్న ఎమ్మెల్యేలు అదే సందర్భంలో ఎమ్మెల్యేలు మాత్రం ఎట్లవుతారు? పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు. అదేనండి ఇప్పుడు లాజిక్. ఇప్పుడు ఈ చేంజ్ చేయటం వల్ల కొత్త వాళ్ళు రావటం వల్ల మార్పులు జరుగుతాయా? ఓటర్స్లో మార్పు జరుగుతా? ఇప్పుడు ఒకటి వాస్తవమైన పరిస్థితి ఏంటి అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలేనా మొత్తం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే గెలుపుకి తనది బాధ్యత, ఓటమిది వాళ్ళని బాధ్యత అని చెప్పని వాళ్ళని బలిపోసులకు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన వాళ్ళ ఎమ్మెల్యేలతోటి గడప గడపకు మన ప్రభుత్వం సందర్భంగా పెట్టుకున్న వర్క్షాపుల్లో కూడా ఆయన చెప్పింది ఏంటి, నాకు 65% యాక్సెప్టెన్స్ ఉంది, మీకు 40% యాక్సెప్టెన్సీ ఉంది ప్రజల్లో, మీరు మీ గ్రాఫ్ పెంచుకుంటే తప్పితే నేను మిమ్మల్ని రేపు టికెట్లు ఇచ్చే విషయం కూడా కన్సిడర్ చేస్తానో చేయను ఆ రోజు నన్ను బ్లేమ్ చేయొద్దని చెప్పని వాళ్ళని వార్న్ చేస్తూ వస్తున్నాడు ఆయన. ఇక్కడ ఇది 100కి 100 రూపాయల ఆక్షేపణీయం. ఎందుకంటే ఇవాళ ఎమ్మెల్యేలకు నిర్ణయాధికారం లేదు, ఎమ్మెల్యేల చేతిలో యంత్రాంగం లేదు, ఎమ్మెల్యేల చేతిలో వనరులు లేవు. ఒకరోజు ఇప్పుడు నేను చాలా సంవత్సరాలు సుదీర్ఘకాలం స్థానిక రాజకీయాల్లో ఉన్నా, అక్కడ ఉండే యూజువల్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, నా గ్రామానికి సంబంధించి ఒక రోడ్డు అవసరము, ఒక ఆర్టీసీ బస్సు రావట్లేదు, ఏదైనా సమస్య ఉన్నప్పుడు అది మా ప్రయత్నంతో సాధ్యం కాని పరిస్థితి అయినప్పుడు శాసనసభ్యుడి దగ్గరికి వెళ్తాం, మా స్థానిక శాసనసభ్యుడి దగ్గరికి మా గ్రామస్తులను తీసుకొని వెళ్తాం. వెళ్ళినప్పుడు చెప్తాం మా రోడ్డు బాగాలేదు, ఆ రోడ్డు బాగాలేని మూలన ఆర్టీసీ బస్సు రావట్లేదు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని. నిర్ణయాధికారం ఆయన చేతిలో ఉంటే ఆయన ఎస్సీ గారికి ఫోన్ చేసి ఏంటంటే పరిస్థితి పలానా ఊరిది పంచాయతీరాజు జడ్పీ రోడ్డా లేకపోతే ఆర్ఎన్బి రోడ్ అనేది వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి ఆ కన్సర్న్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి ఆ రోడ్డు ప్రపోజల్ ఇచ్చాం, ఎంతవరకు వచ్చింది ఏంటి అని చెప్పని
ఆ కనుక్కునే విచక్షణాధికారం వాళ్ళ చేతిలో ఉంటుంది. ఉమ్, ఇక్కడ ఈ 2019 తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఏ ఎమ్మెల్యేకి ఆ స్థాయి అంటే అంతటి వెసులుబాటు ఆయన ప్రభుత్వంలో దక్కల. ఏ ఎమ్మెల్యే కూడా తన నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల పట్ల తాను ధైర్యం చేసి అష్యూరెన్స్ ఇవ్వలేని పరిస్థితి. ప్రభుత్వం వాళ్ళకి ఆ వనరులు ఇవ్వాల. కేవలం 4 సంవత్సరాలు గడిచిన తర్వాత 2023 సంవత్సరంలో మొదలుపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వంలోనే సచివాలయానికి 20 లక్షల రూపాయల గ్రాంట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సహజంగా అంతకుముందు ఎట్లుండేది, ప్రతి ఎమ్మెల్యేకి నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఉండేవి, ఎంపీ అభివృద్ధి నిధులు ఉండేవి, తర్వాత పంచాయతీలకు ఫైనాన్స్ కమిషన్ నిధులు ఉండేవి, పర్ క్యాపిటా గ్రాంట్ ఉండేది, తర్వాత సర్వీస్ ట్యాక్స్ అని వసూలు చేసేవాళ్ళు, ఆ గ్రాంట్లు ఉండేవి. ఇవాళ పంచాయతీలు ఎగ్జాస్ట్ అయిపోయినాయి. పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లే రాష్ట్ర ప్రభుత్వం గుంజేసుకుంటా ఉంది. ఇవాళ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు ఒక నిస్సహాయులుగా ప్రజల ముందు మిగిలిపోతున్నారు. పూర్తి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆయన ఏమనుకుంటున్నారు, వాలంటీర్లు ఉన్నారు నా ద్వారా ఎంపిక చేయబడిన వాళ్ళు, సంక్షేమ పథకాల లబ్ధిదారులను వాళ్ళు ఎంపిక చేస్తున్నారు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేను సంక్షేమ పథకాల లబ్ధిదారులకి నేను డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో డబ్బులు పంపిస్తున్నా. ఈ మధ్యలో ఉన్న ఈ నాయకత్వం మొత్తం ఇర్రెలవెంట్ అని చెప్పని ఆయన ఇప్పుడు దాకా వ్యవహరిస్తూ వచ్చి ఈరోజు ప్రభుత్వానికి ప్రజలలో వ్యతిరేకత పెరుగుతుంది అని చెప్పని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు, వాళ్ళ యువకర్తల సర్వే రిపోర్ట్లు వస్తున్న నేపథ్యంలో తనను తను సమీక్షించుకునే ప్రయత్నం చేయకుండా, తన వైఖరి చక్కదిద్దుకునే ప్రయత్నం చేయకుండా ఎమ్మెల్యేలను బలిపోసులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్నది ఏంటి, మేకతోటి సుచరిత గారిని దళిత హోంమంత్రిగా నియామకం చేపట్టారు. ఆమె పనితీరు బాలేదు అని చెప్పని ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించారు. మంత్రి పదవి నుంచి తప్పించింది మీరే కదా. మీరు మంత్రివర్గంలో కొంతమందిని కొనసాగించి ఆమెను తప్పించారు అని అంటే ఆమె పనితీరు బాగాలేనట్టే కదా. మంత్రి పదవి నుంచి తప్పించిన ఆమె ఇవాళ ఆ నియోజకవర్గంలో పనితీరు బాగాలేదు అని చెప్పని తాడికొండకు మార్చిన మూలన, అంటే ఒక నియోజకవర్గంలో పనితీరు బాగాలేనామా ఇంకొక దగ్గర పనితీరు ఎట్లా మెరుగుపరచుకోగలుగుద్ది? అంటే తాడికొండకి పత్తిపాడికి మధ్య ఇవాళ నాకు 1000 కిలోమీటర్ల దూరం ఉందా? ఇవాళ సమాచార వ్యవస్థ పెరిగిపోయింది. ఆ నియోజకవర్గానికి ఈ నియోజకవర్గానికి పెద్ద దూరం లేదు, ఒకరికొకరికి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. ఇటువంటి సందర్భంలో అక్కడ ఆమె పట్ల అనుకూలత ఉందా వ్యతిరేకత ఉందా అనేది అర్థం చేసుకోలేనంతటి అవగాహన లోపంతో పక్క నియోజకవర్గ ప్రజలు ఉండరు. ఇవాళ జరుగుతున్నది కూడా ఏంటి, వేమూరులో ఉన్న మెరుగు నాగార్జున గారిని తీసుకెళ్లి సంతనూతలపాడులో, ఎర్రగొండపాలెంలో ఉన్న ఆదిమూలపు సురేష్ గారిని తీసుకొచ్చి కొండపులో ఉన్న ఆయన్ని తీసుకొచ్చి వేమూరులో, ఈ విధంగా షఫిల్ చేయటం. ఈ షఫిల్ కూడా ఎవరిని చేస్తున్నారు, దళిత బలహీన వర్గాలకు సంబంధించిన శాసనసభ్యుల్ని మంత్రుల్ని షఫిల్ చేస్తున్నారు. మరి ఇంకా గంభీరమైన ఆరోపణలు వచ్చిన మంత్రులు చాలామంది ఉన్నారు కదా. మరి వాళ్ళ విషయంలో ఎందుకని నిర్ణయం ప్రకటించలే ఇప్పుడు దాకా? ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు గారు ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పులిచింతల గేటు కొట్టుకుపోవడం జరిగింది. గుళ్ళకమ్మ లాస్ట్ ఇయర్ ఒక గేటు కొట్టుకుపోయింది, ఈ సంవత్సరం గేటు కొట్టుకుపోయింది. ఈ తుఫాను పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడున్నాడో తెలియదు. 449 మండలాలు కరువు మండలాలుగా రాష్ట్రం అల్లాడిపోతూ ఉంటే 103 మండలాలు మాత్రం కరువు మండలాలుగా ప్రకటించి వాళ్ళ చేతులు దులుపుకున్నారు. ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానం ఏంటనేది ఇంతవరకు ప్రకటన చేయలేదు. 50 లక్షల ఎకరాలు రబీలో విత్తనమే వేయలేదు రైతులు. ఇట్లాంటి దుర్భర పరిస్థితుల్లో రైతాంగం ఉంటే వ్యవసాయ శాఖ మంత్రికి సంబంధించి ఎందుకని నిర్ణయం ప్రకటించాలా? అవి ఇరిగేషన్ శాఖ మంత్రికి సంబంధించి ఎందుకని నిర్ణయం ప్రకటించాలా? ఇక్కడ 2 ఎస్సీ మంత్రులు, 1 బీసీ మంత్రి, విడుదల రజనీ గారిని గుంటూరుకి, లేదు 2 దళిత మంత్రుల్ని వేమూరు నుంచి సంతనూతలపాడు, ఎర్రగొండపాలెం నుంచి కొండపికి, ఇట్లాంటి నిర్ణయాలు ప్రకటిస్తున్న తీరు చూస్తేనే కొంతమందిని బలిపోసులుగా చేసే ప్రయత్నం చేసి పార్టీలో సమూల ప్రక్షాళన తీసుకు అడుగులేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. 100కి 100 పాళ్ళు పార్టీలో అంటే డీబీటీ ద్వారా నేను లబ్ధి చేకూరుస్తున్నా, ఎప్పుడు చేయనంత మేలు మీ బిడ్డ చేస్తున్నాడు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు తను తాను ప్రమోట్ చేసుకునే ప్రాసెస్లో ఇవాళ పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఎదురయ్యే వైఫల్యాలు మాత్రం ఈ అంటే నోరు లేని, గొంతు పెంచలేని దళిత బలహీన వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలని, మంత్రులని వాళ్ళని బలిపోసులకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ వీటిని ప్రాతిపదికగా నియోజకవర్గాలు మార్చిన మాత్రాన ప్రజలు వాటిని విశ్వసించి ఇవాళ అదనంగా కొత్త తీర్పిచ్చే ఆస్కారం లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019కి ముందు ఆనాటి ప్రభుత్వం మీద ఆయన చేసిన ఆరోపణలు ఎంతవరకు నిగుదేల్చగలిగారు, ఆ రోజు ఆయన ప్రజలకు చేసిన వాగ్దానాలు ఎంత స్థాయిలో నెరవేర్చారు, వీటి ప్రాతిపదికగా ఈ పాలనా హయాంలో ఈ ఆయన పాలనా దక్షత వల్ల తమ జీవితాల మీద ఎటువంటి ప్రభావం చూపించింది అనే ప్రాతిపదిక నిర్ణయం తీసుకుంటారు. తమ జీవన ప్రమాణాలు మెరుగైనయా తగ్గినయా, తమ కొనుగోలు శక్తి పెరిగిందా తగ్గిందా, తమ ఆదాయ వనరులు పెరిగినయా తగ్గినయా, శాంతి భద్రతలు సక్రమంగా అమలు జరుగుతున్నాయా లేదా, అధికార పార్టీ నాయకులు ప్రకృతి వనరులను లూటీ చేస్తున్నారా చేయటం లేదా, తమకు అందుబాటులో ఉంటున్నారా ఉండట్లేదా, అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ నిత్యావసరాల ధరల దగ్గర నుంచి గ్యాసు, పెట్రోల్ ధరలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి, కరెంటు సక్రమంగా సకాలంలో అందుతుందా లేదా,
కరెంటు సరసమైన ధరకు అందుతుందా లేదా, కరెంటు బిల్లు తగ్గిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించారా లేదా, తమ పిల్లలకు వలసలు లేని ఉపాధి కల్పిస్తానని చెప్పిన ఆయన వాగ్దానం అమలు పరిచాడా లేదా, మద్యపాన నిషేధం చేస్తానని చేసిన వాగ్దానం అమలు జరిగిందా లేదా, ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పి ఆయన చెప్పిన వాగ్దానం అమలు పరిచాడా లేదా, ఇవన్నీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు తప్ప ప్రజలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల మార్పు వల్ల 2019లో ఆయన ఏది చెప్పినా ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు ఆ రోజు స్వాగతించారు. ఇవాళ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కళ్ళ ముందు కనిపిస్తున్న దగ్గర ఈ మార్పు చేర్పులు అనేది పెద్ద ప్రభావితం చూపే కాదనేది వాస్తవం. ఓకే, అయితే ఇక్కడ బాబు గారు సిట్టింగ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని చెప్పేసి అంటున్నారు. సో ఒక రకంగా వాళ్ళ వల్లనే లాస్ట్ ఎలక్షన్లో దెబ్బతిన్నది అనేది ఒక రిపోర్ట్. సో ఇప్పుడు సడన్గా అట్లా అంటే ఎవరన్నా వచ్చినా కానీ మా క్యాడర్తో సమీక్షించిన తర్వాత వాళ్ళకి సంబంధించిన గేట్లు ఓపెన్ అవుతాయి అనేది కూడా జరుగుతుంది. అంటే ఆయన చెప్పింది సిట్టింగ్ల కంటే 175 నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ఛార్జీల గురించి కాదు ఆయన చెప్పింది. ఇప్పుడున్న 23 శాసనసభ్యుల్లో ఆల్రెడీ వైసీపీకి ఫిరాయించిన 4 తీసేస్తే మిగిలిన 19 మంది శాసనసభ్యుల గురించి ప్రస్తావించారు. వాళ్ళ వరకే. ఇప్పుడు వాళ్ళు క్రైసిస్ పీరియడ్ లో పార్టీ పట్ల 4 అధికార పార్టీ వైపు ఫిరాయించినా కూడా నాయకుడి వైపు పట్ల, పార్టీ పట్ల, ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేస్తున్న 19 మందిని తిరిగి కొనసాగించడం అనేది న్యాయం, ధర్మం. వాళ్ళ గురించి ప్రస్తావించారు. వాళ్ళలో కూడా గోరంట్ల బుచ్చి మిగతా చోట్ల మార్పులు ఉంటాయి. నియోజకవర్గాలలో చాలా మార్పు చేర్పులు ఉంటాయి. చాలా నియోజకవర్గాల్లో ఇప్పుడు జనసేన తోటి అలయన్స్ ఉంది. జనసేనకి ఏ నియోజకవర్గాలు ఎన్ని నియోజకవర్గాలు అనేది అది ఇంకా ఇప్పటికి ఇంకా అధికారికంగా ప్రకటన జరగలేదు. సో వాళ్ళకి సంబంధించిన నియోజకవర్గాల్లో వాళ్ళ పార్టీ అభ్యర్థులు ఉంటారు. వాళ్ళని కాకుండా మిగిలిన నియోజకవర్గాలు అక్కడ డెఫినెట్ గా మార్పు చేర్పులు జరుగుతాయి కదా. అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఛార్జీలు ఉంటారు. వాళ్ళని కూర్చోబెట్టి నచ్చజెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు 2 పార్టీల మధ్య అలయన్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఇద్దరి మధ్య ఒక మ్యూచువల్ కోఆర్డినేషన్ కోసం ఇవాళ వివిధ స్థాయిల్లో సమన్వయ కమిటీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే రేపు ప్రాపర్గా ఓట్ ట్రాన్స్ఫర్ జరగాల్సిన అవసరం ఉంటుంది. పొత్తు అనేది విన్ విన్ సిచ్యుయేషన్లో ఇద్దరికి ఉపయుక్తంగా ఉండాలి. తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన అభ్యర్థులకు ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలి, జనసేన పార్టీ నుంచి తెలుగుదేశం అభ్యర్థులకు ఓట్ ట్రాన్స్ఫర్ జరగాల్సిన అవసరం ఉంటుంది. ఆ దిశగా మొట్టమొదటిగా 2 పార్టీలు సమన్వయం సాధించే దిశగా ఇవాళ రాష్ట్ర స్థాయిలోనూ, ఉమ్మడి జిల్లాల స్థాయిలోనూ, నియోజకవర్గ స్థాయిలో కూడా సమన్వయ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేశారు. తర్వాత దాన్ని ఇప్పుడు ఇంకొంచెం విస్తరించి మండల, గ్రామ స్థాయికి కూడా విస్తరించాలని చెప్పని ఆలోచనలో ఉన్నారు. సో మొట్టమొదట ఈ 2 పార్టీలు ఎవరెవరు ఎన్ని నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గాలు అనేది ఐడెంటిఫై చేయాలి. అదొకటి అధికారికమైన ప్రకటన రావాలి. అట్లా వచ్చిన తర్వాత ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు 19 మంది ఉన్నారు. ఆ 19 మంది పోను మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించి ఖచ్చితంగా మార్పు చేర్పులు ఉంటాయి. ఆల్రెడీ ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ని ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఈ సిట్టింగ్లు 175 నియోజకవర్గాల ముందు నుంచి ఉన్న ఇన్ఛార్జీల ప్రస్తావన కాదు. ఇప్పుడున్న కొద్దిమంది ఎమ్మెల్యేలు వాళ్ళని కొనసాగించడం అనేది న్యాయబద్ధం. అది ఎందుకంటే క్రైసిస్ పీరియడ్ లో అండగా నిలబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి గనక ఇప్పుడు మళ్ళీ అవకాశాలు ఇవ్వకుండా తప్పించిన పక్షంలో ఇప్పుడు వాళ్ళలో కూడా ఏమవుతుంది, ఆదిరెడ్డి భవానీ గారు రాజమండ్రి సిటీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఆమె స్వచ్ఛందంగా తన పోటీ నుంచి విరమించుకొని తన భర్త శ్రీనివాస్ గారు ఇప్పుడు అక్కడ పోటీ చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. అదే సందర్భంలో గోరంట్ల బుచ్చే చౌదరి గారు రాజమండ్రి రూరల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఆ సీటు జనసేన పార్టీ పట్టుబడుతుంది అని చెప్పని అంటున్నారు. అటువంటి సందర్భాల్లో మరి పార్టీ పట్ల లాయల్గా ఉండి ఈ వయసులో కూడా 6వ నెగ్గి పార్టీ కోసం పనిచేస్తూ ఉండి ఇప్పుడు ఉన్న యువతరం కన్నా కూడా యాక్టివ్గా పనిచేస్తున్నారు గోరంట్ల బుచ్చి చౌదరి గారు. మరి ఆయన్ని మరి వేరే నియోజకవర్గంలో అకామిడేట్ చేస్తారా, ఎట్లా సర్దుబాటు చేస్తారు, ఇవన్నీ కూడా రేపు భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఆ 19 మంది శాసనసభ్యుల్ని తిరిగి కొనసాగించే అంశం.